ఈరోజు టాపిక్స్ కూడా రిపీట్ అవుతాయమ్మా, ఓకేనా? అప్లికేషన్స్ ఇన్ సి లాంగ్వేజ్. అప్లికేషన్స్ సి లాంగ్వేజ్లో ఉన్న అప్లికేషన్స్ ఏవి? ఆ అప్లికేషన్స్ వచ్చేసి యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ గూడ్స్లో తెలుసు కదా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. ఆటోమేటిక్గా ఎందుకు పనిచేస్తున్నాయి? ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయి అంటే ఈ సి లాంగ్వేజ్ అనేది ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉంది కాబట్టి, ఎంబెడెడ్ సిస్టమ్స్ని సి లాంగ్వేజ్ యూజ్ చేసి కనుక్కున్నారు కాబట్టి అవి ఆటోమేటిక్గా కూడా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఫర్ డెవలపింగ్ సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి. సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడం అంటే ఏమి డెవలప్ చేస్తాము? సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లినిక్స్. ఆపరేటింగ్ సిస్టమ్ లినిక్స్లో ఖచ్చితంగా ఓఎస్ అండ్ లినిక్స్. దీంట్లో సి లాంగ్వేజ్తోనే బిల్డ్ చేశారు, ఓకేనా? ఈ అప్లికేషన్స్ అనేవి సి లాంగ్వేజ్తోనే బిల్డ్ చేశారు. ఫర్ డెవలపింగ్ అప్లికేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్స్ ఏంటి? మనం ఇప్పుడు యాప్స్ డెవలప్ చేసి ఉన్నాయి కదా, ఉన్నాయా? యాప్స్ అనేవి డెవలప్ అయ్యి ఉన్నాయి కదా, చాలా యాప్స్ అనేవి. ప్రతి అప్లికేషన్ అనేది సి లాంగ్వేజ్ మీదే డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. నెక్స్ట్, అడోబ్. ఫోటోషాప్ వచ్చేసి అడోబ్ తెలుసా మీకు? అడోబ్ అంటే ఇది వచ్చేసి మ్యాక్సిమం ఫస్ట్ ఏంటంటే పీడిఎఫ్ చేయడానికి, ఇప్పుడు బాగా తెలిసింది పీడిఎఫ్ చేయడానికి. కానీ అడోబ్ అనేది ఫోటోషాప్, పీడిఎఫ్లు, పిక్చర్ మేకింగ్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ అడోబ్ అనేది అడోబ్ ఫోటోషాప్ అనేది మనకి మొత్తం సి లాంగ్వేజ్ మీదే డిపెండ్ అయిందన్నమాట. ఇంకొకటి లేదు, ఇంకొక అప్లికేషన్ ఏది జావా కానీ C++ కానీ దేని మీద డిపెండ్ అవ్వలేదు, ఓన్లీ సి లాంగ్వేజ్ మీదే. అసలు మనకి సి లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ప్రతి దానికి బేస్ ఇదే, ఓకేనా? నెక్స్ట్, బ్రౌజర్. అసలు మనము రోజు వాడేది గూగులే కదా. గూగుల్ బ్రౌజర్ ఉంది కదా, గూగుల్ క్రోమ్ ఉంది కదా. గూగుల్ క్రోమ్ మొత్తం డిపెండ్ అయింది సి లాంగ్వేజ్ మీద, ఓకేనా? నెక్స్ట్, డేటాబేస్ అనేసరికి ఒరాకిల్ ఇవన్నీ కదా. ఒరాకిల్ కాకుండా ఇంకా డేటాబేస్లు ఉన్నాయి. ఒరాకిల్ అయితే మెయిన్ ఎగ్జాంపుల్ ఇది, ఓకేనా? నెక్స్ట్, ఓఎస్ ఫర్ డెస్క్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్. డెస్క్టాప్ని క్రియేట్ చేయడానికి మనకి డెస్క్టాప్ ఇలా కనపడాలంటే ఓఎస్ని యూజ్ చేసే. మొబైల్ ఫోన్స్ కూడా మనకి స్క్రీన్ అలా కనిపిస్తుందంటే ఓఎస్ ఉండబట్టే, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండబట్టే. కంపైలర్స్ దేనికి వాడదాం? ట్రాన్స్లేటర్స్. కంపైలర్స్ లేనిదే మనకి ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, కంపైల్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కంపైలర్స్ని వాడతాము. కంపైలర్స్లో అసలు సి లాంగ్వేజ్ డిపెండ్ అయింది కంపైలర్స్ మీద, అవునా? సి లాంగ్వేజ్ డిపెండ్ అయింది కంపైలర్స్ మీద. నెక్స్ట్, కంప్యూటర్ అండ్ మొబైల్ గేమ్స్. కంప్యూటర్లో గేమ్స్ ఆడతామా? ఆ గేమ్స్ సి లాంగ్వేజ్ అప్లికేషన్స్ మీదే ఆధారపడింది. మొబైల్స్లో గేమ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా సి లాంగ్వేజ్ ఆధారపడింది. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ఎనీ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చేస్తున్నప్పుడు మనము 6 డిజిట్ ఇది మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, 6 డిజిట్ నెంబర్ని. ఆ 6 డిజిట్ నెంబర్ చేయాలంటే మనకి ఎంత టైం పట్టింది? కొంత టైం పట్టింది. ఆ టైంని ఇది చాలా తగ్గిస్తుంది, ఓకేనా? సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనము మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అనేవి ఈజీగా చేసుకుంటాము. నెక్స్ట్, లినిక్స్ కెర్నల్. అసలు లినిక్స్ అనేది మొత్తం సి లాంగ్వేజ్ మీదే డిపెండ్ అయిందనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ డివైసెస్.
నెట్వర్క్ డివైసెస్ అంటే అది చూడండి అక్కడ ఉంది చూడండి అమ్మా, అది నెట్వర్క్ డివైస్ అన్నమాట. అంటే మోడమ్ రోటర్ అన్నమాట. రోటర్ అనేది సిలైన్స్ తోనే బిల్డ్ అయింది. అంటే రోటర్స్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ లోకి వస్తాయి. ఎంబెడెడ్ సిస్టమ్సే కదా. ఆ రోటర్స్ నెట్వర్క్ కి సంబంధించిన ప్రతి డివైస్ ని సి లాంగ్వేజ్ యూస్ చేసే బిల్డ్ చేశారు. నెక్స్ట్ GUI అప్లికేషన్స్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎక్కడ వస్తాయి? ఎడబ్లో వస్తాయి. ఎడబ్లో ఫోటోషాప్ ఉంది కదా, ఎడబ్ ఫోటోషాప్, దాంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ న్యూ ప్రోగ్రామింగ్ డెవలపర్స్. సి లాంగ్వేజ్ ఆల్రెడీ మనం సిని యూజ్ చేసుకొని చేస్తున్నాం కదా. C++ జావా చేయాలంటే మనకి న్యూ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ని యూజ్ చేసుకొని చేస్తాం. మెడికల్ అప్లికేషన్స్ అనేసరికి మెడికల్కి సంబంధించి మీకు కోడింగ్ ఉంది తెలుసా? మెడికల్ కోడింగ్ ఉంది. ఆ కోడింగ్లో అన్ని సి లాంగ్వేజ్కి సంబంధించి సి లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేశారు. ఓకేనా?